హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు ఏపీపీఎస్సి నుంచి మనకు మంచి వార్త వచ్చింది, శుభవార్త. క్యాలెండర్ 2026 జనవరి క్యాలెండర్ ఇచ్చేలోపే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేటట్టున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నెట్లో న్యూస్ పేపర్లో ఇది మనకి బాగా వైరల్ అవుతుంది. ఈరోజు క్యాలెండర్ లోపే నాకు తెలిసి ఇంచుమించు 100-150 ఇంచుమించు 150 బిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సి నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మెండుగా ఉన్నాయి త్వరలో. కనుక మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా జాగరూకతతో ఆలోచన చేసి మీరు మెయిన్స్కి సూట్ అవుతారా లేదా, అంటే కొన్ని లక్షణాలు ఉండాలి మెయిన్స్ రాయాలంటే. లక్షణాలు అంటే స్కిల్స్, దానికి సూట్ అవుతారా లేదా, ఎవరో ఏదో చెప్పారని వినకుండా దానికి స్కిల్కి మీరు ఆ స్కిల్స్ నేర్చుకోగలరా లేదా విత్ ఇన్ టైంలో అనే దాని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి స్పష్టత ఇచ్చేశారు. నిన్న మొన్న మెయిన్స్ ఆబ్జెక్టివ్ ఉంటుందని కొందరు, మెయిన్స్ ఏది మన డిస్క్రిప్టివ్ ఉంటుందని మరికొందరు అలా వస్తూ ఉండడం, మన యూట్యూబ్లో వీటిలో వాట్సాప్లో హల్చల్ చేస్తున్నప్పుడల్లా వీడియోలు పెడుతూ ఉండడం, ఇలాంటి విధానాన్ని మనం చూడడం జరిగింది. అయితే ఈరోజు స్పష్టత వచ్చింది. ఏపీపీఎస్సి ఒక విధి విధానాలను రూపకల్పన చేసి సిలబస్కి సంబంధించి పేపర్స్కి సంబంధించి కొద్దో గొప్ప మార్పులు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది అన్నది ఈరోజు మనకి న్యూస్ పేపర్ అథెంటిక్ వార్త ఇది. కాబట్టి ఒక పక్క మిగిలిపోయిన నోటిఫికేషన్లను పూర్తి చేస్తూ మరోపక్క కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా ఏపీపీఎస్సి సాగిపోతుండడం నిజంగా మనం ప్రిపరేషన్ చేయడానికి ఆశావాదం కనిపించడానికి అవకాశం ఉంది. మనకి మార్పులు చేర్పుల్లో ఇప్పుడు స్పష్టత వచ్చింది ఇంచుమించుగా. ఏంటి ఆ స్పష్టత? మెయిన్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సి కింద రాబోతున్న నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కి ఒకే పేపర్ ఉంటుంది. అంతకుముందు 120 2 పేపర్లు ఉండేవి. ఓ పేపర్ జనరల్ స్టడీస్, మరో పేపరు మ్యాథ్స్, అథమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇలా ఉండేవి. 2 పేపర్లు ప్రిలిమ్స్ అనేటప్పటికే పిల్లలు భయపడేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రిలిమ్స్కి ఒకే పేపర్ ఉండేది. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం మళ్ళీ దాన్ని 2 పేపర్లు చేశారు. 2 పేపర్లు, ఒక పేపర్ మ్యాథ్స్ రాయాలి, అదే యాప్టిట్యూడ్, లేకపోతే అథమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కలిసి ఉన్నది రాయాలి, జనరల్ స్టడీస్ రాయాలి, ఇవన్నీ అవ్వాలి, మళ్ళీ ఇందులో నెగిటివ్ మార్కు. కాబట్టి ఇక్కడ ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే గ్రూప్ 1 స్కిల్స్ ఉండి రాయాలి, ఆ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండి రాయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే ఖచ్చితంగా ఒక పేపర్తో ప్రిలిమ్స్ ఉండడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మనం. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక రెండోది ఏంటంటే మెయిన్స్ వచ్చిన తర్వాత మనకి 5, 6, 7 పేపర్లు ఉండే ఏపీపీఎస్సి కింద. 7 పేపర్లలో 2 క్వాలిఫై పేపర్లు మీకు తెలుసును. ఒకటి జనరల్ ఇంగ్లీషు, ఇంకోటి జనరల్ తెలుగు. ఈ 2 క్వాలిఫై పేపర్లు. ఈసారి ఏం చేశారంటే నీటుగా చక్కగా అథెంటిక్గా ఒక 75 మార్కులు జనరల్ తెలుగు, ఒక 75 మార్కులు జనరల్ ఇంగ్లీష్, 2 కలిపి 150 మార్కులకి క్వాలిఫై పేపర్ చేశారు. అప్పుడు ఏమైంది? 7 పేపర్లలో 6 పేపర్లు అయినాయి. మెయిన్స్లో 6 పేపర్లు అయినాయి. అంతకుముందు 7 పేపర్లు ఉండే. వీటిలో మొదటి పేపరు జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు కలిసి ఒక పేపర్ కింద రావడం వల్ల రెండిట్లో కలిపి 60 మార్కులు రావాలి. ఇది 150కి 30 రావాలని చెప్తా ఉన్నారు. మనకి వీటిలో ఇది మొదటి పేపర్లో కనుక మనం చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ పేపర్లో 1/3 మైనస్ మార్కులు ఉన్నాయని మనం చెప్పాం. ఆ తర్వాత 75 జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ 2 కలిపేసి 150 మార్కుల చొప్పున ఈ పేపర్ ఉంటుంది. ఒక పేపరు ఈ ప్రతి విభాగంలో ఓవరాల్గా 30 60 కాదు, 75కి 30 రావాలి జనరల్ ఇంగ్లీషు, అలానే 75కి జనరల్ తెలుగు 75 రావాలి, 75కి 30 రావాలి. అంటే ఈ 150 మార్కుల పేపర్లో కనీసం 2 విడివిడిగా చూస్తారనుకుంటా. మెయిన్స్లో మొదటి క్వాలిఫై పేపర్ అయినా, ఈసారి మార్పులు చెందిన క్వాలిఫై పేపర్ అయినా, మొదటి పేపర్లో మెయిన్స్లో క్వాలిఫై పేపర్ ఇంగ్లీషు తెలుగు ఉంటాయి కాబట్టి
ఈ రెండు 150 మార్కులకి ఇస్తారు. కలిపి ఒకే పేపర్గా ఒకే రోజు పరీక్ష పెడతారు, ఒకే పూట. ఇలా ఒకే రోజు ఒకే పూట పరీక్ష పెట్టినప్పుడు ఇందులో ఓవరాల్గా 60 కాదు 150కి. ఈ జనరల్ ఇంగ్లీష్ 75లో 30 రావాలి, జనరల్ తెలుగు 75లో 30 రావాలి క్వాలిఫై. అప్పుడు క్వాలిఫై అయినట్టు లెక్క. ఇక మెయిన్స్కి వచ్చేటప్పటికి మనకి పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు. జనరల్ ఎస్ఏ పేపర్ మామూలే, అలానే జోగ్రఫీ, దెన్ ఏమంటాం దాన్ని మనం ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇవన్నీ కలిపి ఒక పేపర్ మీకు తెలిసిన విషయమే. అలానే పాలిటీలో మాత్రం ఈసారి మనకి రాజ్యాంగం, పాలన, రాజకీయాలు, చట్టం, ఎథిక్స్ లాంటి, అలానే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లా, వాటికి సంబంధించిన అంశాలు, ఎథిక్స్, పాలన అవి ఉంటాయి అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. ఇది 3వ పేపరు, హిస్టరీ పేపరు 2వది, జనరల్ ఎస్ఏ మొదటిది. ఇప్పుడు ఈ పాలిటీలో మార్పులు చేర్పులు ఇది. 4వ పేపర్ ఎకానమీ, మీకు తెలిసిందే, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. 5వ పేపర్ వచ్చేసేమో పర్యావరణం సమస్యలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి కదా, వాటిలో కొత్తగా చేర్చాలని పర్యావరణం సమస్యలు, ఎన్విరాన్మెంట్, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీటిని చేర్చాలి అని అనుకున్నారు. ఏదేమైనా మెయిన్స్లో 5 పేపర్లు, 5 150లు, మనకి 750 ప్లస్ 75 మార్కులు ఇంటర్వ్యూ. కాబట్టి ఏపీపీఎస్సి ఎగ్జామ్ విధానంలో, ప్యాటర్న్లో ఇప్పుడు చక్కగా స్పష్టత వచ్చేసింది. ఎందుకో మరి ఆబ్జెక్టివ్ విధానం పెడతాను అంటున్నారు, కానీ వాళ్ళు ఎందుకో మరి గత ప్రభుత్వం ఆబ్జెక్టివ్గా ఒక 2 పేపర్లు పెట్టాలి, 5 పేపర్లలో ఆబ్జెక్టివ్ పేపర్స్గా పెట్టాలి, లేకపోతే రేషనలైజేషన్ అవ్వడం లేదు, ఈ దిద్దే కాడ సరిగ్గా దిద్దట్లేదు. ప్రస్తుతం మనం టీజీపీఎస్సీ కింద చూస్తున్నాం కదా, తెలుగు ఇంగ్లీషు వ్యత్యాసాలు చూపిస్తూ ఉన్నారు మెయిన్స్ రాసేటప్పుడు అని చెప్పి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆబ్జెక్టివ్ 2 పేపర్లు పెడదాం, 5 పేపర్ల మెయిన్స్లో అని చెప్పి ఒక క్లారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మరి ఎందుకో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మరి వాడు చేశారు కాబట్టి మేము చేయకూడదు అని ఎట్లా అనుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ బట్ మళ్ళీ మెయిన్స్ కూడా డిస్క్రిప్టివ్ పద్ధతిలోనే ఉంటుంది అన్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి మన న్యూస్ పేపర్ విధానంలో ఈరోజు ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి నేను మీకేమంటానంటే ఒకప్పుడు ఒక పేపర్ ప్రిలిమ్స్ ఉండేది, ఇప్పుడు ఒకే పేపర్ ప్రిలిమ్స్ వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ పేపర్లో అయితే ఏం రాశారంటే ఒకే పేపర్ చేయడం వల్ల సిలబస్ తగ్గింది, పిల్లలకు భారం తగ్గింది, మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఒకే దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి భారం తగ్గింది అన్నట్టుగా ఈరోజు పేపర్లో మనకు రాశారు. వేరు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కులు చొప్పున ఉంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అభ్యర్థులపై భారం తగ్గించేందుకు ఇప్పుడు రెండింటిని కలిపి 150 మార్కులు నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్రతిపాదించింది అన్నారు. భారం ఏడ తగ్గదు, భారం ఎందుకు తగ్గింది? 150 మార్కులకైనా జనరల్ తెలుగు అంతే చదువుకోవాలి, 175 మార్కులకైనా జనరల్ తెలుగు అంతే చదువుకోవాలి, 175 మార్కులకి జనరల్ ఇంగ్లీష్ అయినా అంతే సిలబస్ చదువుకోవాలి, 10th క్లాస్ స్టాండర్డ్. అలానే 150కైనా అంతే స్టాండర్డ్, అంతే చదువుకోవాలి. సిలబస్ వారం ఏం తగ్గల. 2 రోజులు రాసేది 1 రోజు రాస్తారు అంతే, 2 రోజులు రాసేది 1 రోజు రాస్తారు అంతే. సిలబస్ వారం అయితే తగ్గల. కాకపోతే ఏంటంటే ఒక మార్పులు చేర్పులు చేశారు అనేది ఒక వర్షం. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇంకోటి కూడా నేను మీకు ఆబ్జెక్టివ్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. మనకి స్పష్టత వచ్చిన తర్వాతే గ్రూప్ 1 విధానంలో సిలబస్లో మార్పులు చేర్పులకు సంబంధించి వీడియో చేద్దామని నేను ఆగాను, తొందరపడకుండా. అర్థమవుతా, తొందరపడి కోర్సులు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, తీసుకోండి అని చెప్పకుండా, తొందరపడకుండా స్పష్టత వచ్చిన తర్వాతే మీకు చెప్పాలని చెప్పి నేను ఆగాను. అందువల్ల ఈరోజు స్పష్టత వచ్చింది. ఇంచుమించుగా ఏపీపీఎస్సీ చెప్పింది ప్రభుత్వం కూడా ఒప్పుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్లీ నాకు తెలిసి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 2025 నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ నుంచి వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అయితే మన పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నెగిటివ్ మార్కులు తీసేస్తే పోయిద్ది కదా, ప్రిలిమ్స్లో ఇన్ని మార్కులు చేశారు కదా, నెగిటివ్ మార్కులు తీస్తే పోయిద్ది, మార్కులు తగ్గుతాయేమోనని 30, 40, 50 పెట్టినా 150 కానీ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్కి సంబంధించి ఒకవేళ కట్ ఆఫ్ అమాంతం పెరిగిద్దేమోనని తెలియని కూడా 40, 30 వృద్ధి రావాల్సి వస్తుంది. దానివల్ల మేము పెట్టిన వాటిని నెగిటివ్ మార్కు మింగేస్తుంది. అందువల్ల నెగిటివ్ మార్కు లేకుండా ఉంటే బాగుంటుందేమో అనేది పాపం చాలామంది పిల్లలు చెప్తా ఉన్నారు. రెండోది కూడా ఆన్లైన్లో పెడితే బాగుంటుందేమో ఎగ్జాము, బబ్లింగ్ సిస్టమ్ వల్ల నెగిటివ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి బబ్లింగ్ చేస్తే కనుక ఇక మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఆ పెన్నులు అవన్నీ మొన్నే ఇటీవలే ట్రాన్స్ఫర్ అయినటువంటి సెక్రటరీ గారు మనకి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పారు కదా, ఇలా చేయాలి, ఇలా చేయట్లేదు, ఓఎంఆర్ షీట్ నింపడంలో, బబ్లింగ్ చేయడంలో తప్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పారు కదా. అట్లా కాకుండా దాని నుంచి బయటపడడానికి ఆన్లైన్లో పెట్టేస్తే, ఒకవేళ పెట్టినా ఆ తర్వాత లాస్ట్ క్షణం వరకు మార్చుకోవడానికి ఆన్లైన్లో కలర్స్ లాగా
ఉంటుంది కాబట్టి ఛాన్స్, దానివల్ల నెగిటివ్ అప్రోచ్లోకి పిల్లలు వెళ్లకుండా ఉంటారు కాబట్టి. బబ్లింగ్ అయితే ఆఫ్లైన్ అయితే ఒక్కొక్కసారి బబుల్ చేస్తే ఇక అంతే దాని పరిస్థితి. ఆ తర్వాత సడన్గా బిట్టు ఆన్సర్ మనకు గుర్తొచ్చినా పెట్టలేని పరిస్థితి. అది రుద్దలేము, దాని మీద రబ్బర్ పెట్టలేము, దాని మీద వైట్ కలర్ పూయలేము. పూస్తే అది ఇన్వాల్యూడ్ అయిపోద్ది కంప్యూటర్లో దిద్దేటప్పుడు, ఏపీపీఎస్సీ వాళ్ళు వాల్యుయేషన్ చేసేటప్పుడు. అందువల్ల ఆన్లైన్లో పెడితే ప్రిలిమ్స్, మిగతా ఎటు మెయిన్స్ డిస్క్రిప్టివ్లోనే పెట్టాలి, రాయాలి కాబట్టి ఓకే. ముందులోనే నోటిఫికేషన్లో ఈ స్పష్టతలన్నీ ఇచ్చి, లేకపోతే 2018 ఏమైంది, మాన్యువల్ అని చెప్పి డిజిటలైజేషన్ చేయించారు. దానివల్ల 2-3 సార్లు ఆ పేపర్లు దిద్దారు 2018. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది చాలా హాట్గా. కాబట్టి ముందే నోటిఫికేషన్లో క్లియర్ కట్ ఇచ్చి, అలానే నేను కోరుకునేది ఏంటంటే రోస్టర్ పాయింట్లు క్లియర్గా ఇచ్చి, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో క్లియర్గా ఇచ్చి, ఈ వచ్చే ప్రిలిమ్స్లో ఈ కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే రాస్తారా లేదా ఆ నోటిఫికేషన్లో, ఇవన్నీ పలు జాగ్రత్తలు తీసుకుని హరిభరిగా కాకుండా ఒక నెల లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా నోటిఫికేషన్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, మనం పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. నా స్టూడెంట్ అశోక్ నిరాహార దీక్ష కూడా దిగారు. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. మన అశోక్ హిస్టరీయే చెప్తారు. నా స్టూడెంట్ 2007లో మన అశోక్. ఈరోజు ఉద్యమించే పరిస్థితి వచ్చింది అశోక్, పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా అశోక్. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఇట్లాగే క్లారిటీ లేక, ఒకప్పుడు క్లారిటీ ఇవ్వక. అందువల్ల దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ ఇవ్వబోతున్న ఈ కొత్త నోటిఫికేషన్లో ఈ రోస్టర్ పాయింట్లు కానీ, లేకపోతే ప్రిలిమ్స్లో రిజర్వేషను మన దగ్గర ఇవ్వట్లా నాకు తెలిసి ఏపీపీఎస్సీలో. కాబట్టి రిజర్వేషన్ ఇస్తారా లేదా దానికి క్లారిటీ ఇచ్చి, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని హరిబరిగా కాకుండా ఈ వచ్చే 150 పోస్టులకి గ్రూప్ 1 అతి త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జరిగిపోతుంది చాలా స్పీడ్గా కార్యక్రమం. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్పాలి. నేను చెప్తుంది స్పీడ్గా చెప్పినా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్పి తీరాలి. అదేంటంటే ముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి మీరు హరిభరిగా మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, మీరు హరిభరిగా మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ను బట్టి మీరు ఇందులో దిగండి. ఆబ్జెక్టివ్ అయితే ఇబ్బంది ఉండేది కాదు. చూద్దాం, ఆబ్జెక్టివ్ 1-2 పేపర్లు పెట్టమని ఈ వీడియో ద్వారా మనం కోరుకుందాం. ఎందుకు కోరుకోవాలి అని అంటే, వాళ్ళు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కదా పేపర్లు దిద్దేటప్పుడు. మెయిన్స్లో యూపీపీఎస్సీలో ఇంత తేడా రాదు. నార్మలైజేషన్ కానీ ఇలా చేయడం యూపీపీఎస్సీ దేశం మొత్తం చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఆట చెప్తాను చూడండి, బాగా వినాలి ఈ వీడియో, మీరు 10 మందికి షేర్ చేయాలి. ఏపీపీఎస్సీ వరకు ఈ వీడియో చేరాలి. ఒకప్పుడు గ్రూప్ 2లో ఆప్షనల్స్ ఉండేవి. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం, 10-12 ఏళ్ల క్రితం గ్రూప్ 2లో ఆప్షనల్స్ ఉండేవి. గ్రూప్ 2లో ఆప్షనల్స్ ఉన్నప్పుడు ఎక్కువ తెలుగు, హిస్టరీ, పబ్లిక్ యాడ్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు. అలా సక్సెస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు 45-50 ఏళ్ళకు వచ్చారు నాలాగే. చాలామంది సక్సెస్ అయ్యారు. అలా కొన్ని ఆప్షన్ల జూదంలా, గారడిలా నడిచేది, లాటరీలా నడిచేది. కొన్ని ఆప్షన్లు అసలు పిల్లలు పెట్టుకునేవాళ్ళు. ఎకనామిక్స్ అయితే అసలు ఆబ్జెక్టివ్ పెట్టుకునేవాళ్లే కాదు. 24 ఆప్షన్లు ఉండేవి గ్రూప్ 2 కూడా. జనరల్ స్టడీస్ కామన్, ఆప్షన్లు పెట్టుకునేవాళ్ళు. ఆ సౌలభ్యం ఉండేది. తర్వాత ఏపీపీఎస్సీకి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అప్పట్లో వెంకటరామిరెడ్డి గారని చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు యూపీపీఎస్సీ బోర్డులో కూడా మెంబర్గా కూడా వెళ్ళారు పెద్ద ఆయన. ఆయన ఏం చేశారంటే, ఈ సమతూకం సెట్ అవ్వట్లేదు ఈ ఆప్షన్లకు సంబంధించి అని గ్రూప్ 2లో కామన్ పేపర్లు తెచ్చేశారు. అందరూ ఇవి రాయాలి అని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అందులో భాగంగా ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎకానమీ 75 మార్కులు, 75 ఇండియా, ఏపీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఇండియా, తెలంగాణ రాష్ట్రం. అలా వేరే వేరే పేపర్లు ఇప్పుడు అయినాయి అనుకోండి. ఎకానమీ ఇవి ఏపీలో అయితే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీతో పెట్టారు లేటెస్ట్గా ఒక గ్రూప్ 2 రిజల్ట్, అది మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇట్లా మార్పులు చేర్పులు చేశారు. సమతూకం చేయలేకపోతున్నామని అందరికీ యూనిఫామ్ ఫినామినా పెట్టేశారు. అందరూ సైన్స్లో బ్యాక్గ్రౌండ్ అయినా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఏపీ హిస్టరీ రాయాలి, జిఎస్ రాయాలి, దాన్ని వీటిలో ఈ పేపర్లు రాయాలి. ఏ పేపర్లు రాయాలి? ఆ మిగతా ఎకనామిక్స్, పాలిటీ పేపర్లు అన్నీ కామన్ పెట్టేశారు. ఆప్షనల్ సిస్టమ్ తీసేశారు. ఇప్పుడు కామన్ నడుస్తూ ఉంది. ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే, ఎకానమీయే 150 మార్కులకి ఎందుకు గ్రూప్ 2లో అని మొన్న జరిగినటువంటి మెయిన్స్లో 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చి చేర్చి పరీక్ష పెట్టేశారు. ఇట్లా మార్పులు చేర్పులు చేసుకునే సౌలభ్యం ఉంది. అందువల్ల నేనేమంటానంటే, మెయిన్స్కి వచ్చేటప్పటికి ప్రతిసారి మెయిన్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే, ఈ పేపర్లు దిద్దే కాడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది. తెలుగు పిల్లలకి తక్కువ మార్కులు వేస్తున్నారు తెలుగులో రాసిన వాళ్ళకి మెయిన్స్.
ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు అనేది నడుస్తూ ఉంది జనరల్గా. బాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది పోరాటం ఇదే, బాగా జరుగుతూ ఉంది. కాబట్టి యూపీపీఎస్సీ చేసినట్టు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ చాలా పర్ఫెక్ట్గా అలా చేయగలిగితే బాగుండు. అంటే పేపర్లు దిద్దడానికి వెళ్ళే వాళ్ళకి అర్హతలది సమస్య వస్తుంది, అర్హతలది ప్రశ్నార్థకం వస్తుంది. అంటే పిహెచ్డి ఉన్నవాళ్ళు మినిమం దిద్దాలి, పిహెచ్డి ఉన్నవాళ్ళు మినిమం ప్రొఫెసర్లు దిద్దాలి అనేది ఒక వర్షన్. కాకపోతే దానికి తిలోదకాలు ఇచ్చి ఆ పిహెచ్డి ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో కూడా దిద్దిస్తున్నారని ఒక ఆరోపణ, ఒక వాదం క్లియర్ కట్ నాకు తెలీదు, నేను వినడం. అలాగే వాళ్ళు సరిగ్గా మార్కులు వేయట్లేదు, ఇంగ్లీష్ అనగానే అని మార్కులు వేస్తున్నారు, తెలుగు అయితే మార్కులు వేయట్లేదు అని చెప్పి కొన్ని లిస్టులు మన పిల్లలు చూపిస్తూ ఉన్నారు లిస్ట్ అవుట్ చేసి. అందువల్ల నేనంటుంది ఏంటంటే ఏపీపీఎస్సీని మళ్ళీ కోరుకుంటుంది, ఈ వీడియో ఏపీపీఎస్సీ వరకు పంపడానికి మీరు ప్రయత్నం చేయండి, షేర్ చేయండి విపరీతంగా ఈ వీడియో. రెస్పెక్ట్ ఏపీపీఎస్సీకి, మెంబర్స్కి, మన చైర్మన్ మేడం గారికి నేను కోరేది ఏంటంటే, నేను కోరేది ఏంటంటే ఒకటి రెండు పేపర్లో కొంత భాగాలు ఆబ్జెక్టివ్ పెడితే ఈ నార్మలైజేషన్ సెట్ అయ్యిద్దని నా ఉద్దేశం. అలా పెడితే బాగుంటుంది అని. ఒక లాంగ్వేజ్ రాసిన వాళ్ళకి ఎక్కువ, ఒక లాంగ్వేజ్ రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వస్తున్నాయి డిస్క్రిప్టివ్లో రాసినప్పుడు అనే ప్రాబ్లం లేకుండా కొంత ఆబ్జెక్టివ్ పెడితే అది రైట్ అయితే రైట్, బిట్టు తప్పే కదా. ఇక అలా మెయిన్స్లో కూడా ప్రీవియస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడున్న చాలామంది మెంబర్లు దానికి ఓటేసి తీసుకొచ్చారు. అలా మార్పులు చేయడానికి 2 మీటింగ్లు, ఒకటి విజయవాడలో జరిగినట్టుంది, ఇంకో మీటింగ్ తిరుపతిలో జరిగింది, వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగింది, శ్రీనివాస ఆడిటోరియంలో జరిగింది ప్రీవియస్ ప్రభుత్వంలో. మరి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం మెయిన్స్కి డిస్క్రిప్టివ్కి వెళ్ళిపోవడానికి చూస్తున్నట్టుంది. ఏపీపీఎస్సీ కూడా ఆ పద్ధతిలో తయారు చేసింది. దయచేసి డిస్క్రిప్టివ్ కాకుండా 1-6 పేపర్లు ఆబ్జెక్టివ్ పెడితే ఇద్దరికీ న్యాయం జరిగింది. డిస్క్రిప్టివ్లో పెట్టే వాళ్ళకి న్యాయం జరిగింది, డిస్క్రిప్టివ్లో ఆబ్జెక్టివ్లో పెట్టగలిగే వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. ఇద్దరికీ అన్యాయం జరగదు. డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళలో కొంతమందికి దమ్ము ఉంటుంది, కొంతమందికి ఆబ్జెక్టివ్ ఆన్సర్లు పెట్టడంలో దమ్ము ఉంటుంది పిల్లలకి. ఈ స్కిల్స్, కొన్ని డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ 2 కనుక పెడితే మెయిన్స్కి ఇద్దరికీ లబ్ధి చేకూరిద్దిగా, ఇద్దరు లబ్ధి పొందుతారుగా. ఒకళ్ళ లబ్ధి అనేది కాదండి, నేను ఒకళ్ళ లబ్ధి పొందుతున్నారనే కదా ఇప్పుడు జరుగుతుందంతా కూడా పోరాటం. అందువల్ల దయచేసి ఒకసారి ఏపీపీఎస్సీ ఈ విషయాన్ని గమనిస్తుందని అది హిస్టరీ ఆఫీసర్గా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ భావానికి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఏపీపీఎస్సీ వరకు చేర్చండి. వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే నిజంగా మనం చెప్పుకుంటున్నా, మనం విన్నవించుకుంటున్న ఏపీపీఎస్సీకి మనం విన్నవించుకుంటున్నది మనకు సరిపోతుందని నా ఉద్దేశం. సరిగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళకి స్కిల్స్ ఏంటి, ఏం స్కిల్స్ ఉండాలి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని గ్రూప్ 1లో జాయిన్ అయిపోవడం, గ్రూప్ 1 ప్రిపరేషన్ చేయడం, డిస్క్రిప్టివ్ స్కిల్స్ లేక సరిగ్గా రాయలేక ఇబ్బందులు పడడం, ఇవన్నీ ఉంటున్నాయి. ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అని. ఏది రాసే స్కిల్స్, డిస్క్రిప్టివ్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా అనేది మెయిన్ ముఖ్యం. డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉంటేనే గ్రూప్ 1 మెయిన్స్ కొట్టగలం, డిస్క్రిప్టివ్ స్కిల్స్ లేకపోతే కొట్టలేం. ఒకవేళ ఆబ్జెక్టివ్ కూడా మెయిన్స్లో ఒక ఆర పేపర్ చేరిస్తే మంచిదే, అప్పుడు అందరూ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది రాస్తున్నారు, మిగతా వాళ్ళు రాయట్లేదని కాదు నేను అంటుంది. డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మెయిన్స్ రాయాలంటే. వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ మీద ఒక వీడియో ఈరోజు చేసినట్టే నేను మీకు చేస్తాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. గ్రూప్ 1లో ఒక్క పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష అని ఈరోజు ఈనాడు పేపర్లో హెడ్డింగ్ పెట్టారు. నిజానికి అదేను. కాబట్టి ఈ మార్పులు చేర్పుల్ని మనం ఆమోదిస్తూనే మనం జాగ్రత్తగా ప్రిపరేషన్ చేస్తే క్యాలెండర్ వరకే ఆగేటట్లేదు నాకు తెలిసి. జాబ్ క్యాలెండర్ లోపే ఈ నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉంది. ఏమో మరి చెప్పలేం మనం. అనురాధ మేడం గారు 9వ తారీఖో 10వ తారీఖో మా రెస్పెక్టెడ్ మేడం గారు రిటైర్ అవుతారని నిన్న మనం ఏదో ఒక జీవో లాంటిది మనం చూసాం. మరి మేడం గారు వెళ్ళే లోపు ఒకవేళ ఈ గ్రూప్ 1 కూడా ఇచ్చి వెళ్ళాలని ఏమన్నా అనుకుంటున్నారేమో. ఇది నా అంచనా మాత్రమే. ఇలాగైతే ఇంకా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే నిన్న మనం 5 నోటిఫికేషన్లు అని చెప్పుకున్నాం కదా నిన్న ప్రీవియస్ వీడియోలో. అందులో డ్రాఫ్ట్స్మెన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ అని ఉంది చూడండి, 13 పోస్టులు పడ్డాయి కదా. ఆ 21 పోస్టుల్లో మొత్తంలో నిన్న మీకు కింద వీడియో 5 నోటిఫికేషన్లు అని పెట్టాను చూడండి కింద వీడియో. అందులో డ్రాఫ్ట్స్మెన్స్లో ఒకటే క్యారీ ఫార్వర్డ్, 12 ఫ్రెష్ వేకెన్సీస్. మనం అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అనుకున్నాం,
5 నోటిఫికేషన్లు, మొత్తం 21 పోస్టులు నిన్న మనం రీసెంట్గా పెట్టింది ఏపీపీఎస్సికి సంబంధించి. ఈ వీడియో కింద ఉందో చూడండి మన యూట్యూబ్లో. కానీ అందులో ఫ్రెష్ వేకెన్సీస్ అని 12 ఇచ్చాడు. ఇది డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 12 ఫ్రెష్ వేకెన్సీస్ అని ఇచ్చాడు. అంటే టోటల్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాదు, అది నోటిఫికేషన్లు కావు, వేరే వేరే ఇచ్చాడు. వేరే అన్నీ కూడా 27 పేజీలు ఇచ్చాడు ఒక్కొక్కటి. అలాగే ఇది కూడా కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, మనకి చెప్పలేం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ముందు ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ పేపర్లో మనకి భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక, భారతీయ ప్రపంచ అంటే ఇండియా వరల్డ్ జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇది రీజనల్, దెన్ నేషనల్, దెన్ వరల్డ్, తర్వాత ఏమంటాం దాని మనం ఒక 10 మార్కులు డేటా ఇంటర్ప్రిటేషను, వీటికి సంబంధించి 150 మార్కుల ప్రిలిమ్స్ ఉంటుంది ఒకే పేపరు. ఇది ఫైనల్. కాబట్టి ముందు ఈ చదివి పెట్టుకోండి. అయితే ముందు ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను నేను, యూ డోంట్ వరీ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. కష్టపడితే ఏపీపీఎస్సీ మనకి ఉద్యోగాలు ఇస్తుంది, పరీక్షలు పెట్టేస్తుంది. ఓ పక్క పాత పరీక్షలను క్లియర్ చేస్తున్నారు, ఇంకో పక్క కొత్త వాటి మీద దృష్టి పెట్టి వాటిని ముందుకు నడిపిస్తున్నారు. అందులో విధానమే ఈ గ్రూప్ 1లో మార్పులు చేర్పుల్లో వచ్చినటువంటి స్పష్టత. ఉండగా మరి ఆకలి అవుతుంది. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈ వీడియో ఏపీపీఎస్సీ వరకు చేర్చండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డిస్క్రిప్టివ్ స్కిల్స్ మెయిన్స్ రాయడానికి ఏముండాలి, ఎలా ఉండాలి, మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇది నేను నెక్స్ట్ వీడియో మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ నాన్న, బెస్ట్ ఆఫ్ లక్ రా. మీ అన్న హిస్టరీ రఫీ సార్ని.